ఈ ఎండాకాలంలో కూరలతో అయితే పెద్ద తలనొప్పి అయిపోయిందండి. నోటికైతే ఏదీ సహించట్లేదనమాట. చాలాసేపు ఆలోచించిన తర్వాత కూరగాయల్లో రారాజైన వంకాయనైతే చేసేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇక వంకాయ కర్రీ అయితే చేసేద్దాం పదండి. పెళ్లి కాక ముందైతే నేను అన్ని కూరలు తినేదాన్ని కాదండి. అమ్మనైతే ఈ కూర ఎందుకు చేసావు, ఆ కూర ఎందుకు చేసావు అని చెప్పేసి విసిగిచ్చేసేదాన్ని అనమాట. అమ్మకైతే పాపం ఏం చేయాలో అర్థం కాక వేరే కూర ఏదో ఒకటి చేసేది. గుడ్లు తెచ్చి పొరుటేయడము ఏదో ఒకటి చేసేదనమాట. అప్పుడైతే నాకు అసలు తెలీదు. ఎందుకంటే అమ్మ ఎంత కష్టపడి వంట చేసిద్ది, మనం ఇన్ని వంకలు పెట్టేస్తామని చెప్పేసి. ఇప్పుడైతే మా హస్బెండ్ నేను ఏదైనా కూర చేస్తే ఇదెందుకు చేసావు, నేను తినను కదా అని చెప్పేసి అంటున్నప్పుడు నాకైతే చాలా కోపం వచ్చేసిద్ది, బాధ వచ్చిద్దండి. వంటగదిలో అంతసేపు కష్టపడి చేస్తే ఇక ఇదెందుకు చేసావు, ఈ కూర నేను తినను అన్నప్పుడైతే చాలా బాధ అనిపించేసిద్ది. వేరే కూర చేయాలంటే నాకు అసలు ఓపిక కూడా ఉండదనమాట. కానీ అమ్మ అయితే కంపల్సరీ అప్పుడు నాకు వేరే కూర కానీ కోడిగుడ్డు పొరుటు కానీ వేసేసేది. అప్పుడైతే నాకు అర్థమైందండి, మా అమ్మ నీ కూరల కోసం అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పేసి ఎంత ఇబ్బంది పెట్టేశానా అని చెప్పేసి. ఇక అందుకే కదండి అంటారు, ఆడపిల్లకి ఎప్పుడైనా సరే తల్లి విలువ పెళ్ళైనాకే అర్థమైద్దని చెప్పేసి. నాకైతే పెళ్ళైన తర్వాత పూర్తిగా అర్థమైంది.